డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, నిన్న పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం మీద ఒక పెద్ద హైడ్రామా నడిపాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒకటి పూనుకున్నాడనంటే అది రచ్చరచ్చ అవ్వాల్సిందే, పెద్ద హైడ్రామా కింద మారాల్సిందే. గతంలో పవన్ కళ్యాణ్ ఏది అంటే అధికారంలోకి రాకముందు విషయాలు కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాతనే, వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్న తర్వాతనే మాట్లాడుతున్నది. మరి తిరుపతిలో లడ్డూలో నెయ్యి కల్తీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద హైడ్రామానే నడిపింది. విజయవాడ కనకదుర్గ మెట్లు కడగటం కానీ, లేకపోతే మరి పాదయాత్రగా మరి తిరుమల వెళ్ళటం కానీ, అక్కడ డిక్లరేషన్ల మీద కూతుర్ల చేత సైన్ పెట్టించటం కానీ, మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద ఎందుకు సైన్ పెట్టడం, మేము పెడుతున్నాం చూడండి అని చూపించడానికి కాకపోతేనో, లేకపోతే సనాతన ధర్మం అని చెప్పి ఎప్పుడో మాట్లాడేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి వీళ్ళందరూ ఎలా చేస్తూ ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మం మీద విరుచుకుపడిపోతూ ఉన్నారు, అసలు సనాతన బోర్డు ఒకటి పెట్టాలి, నేను వారాహి డిక్లరేషన్ తయారు చేశానని 2 పుస్తకాలు పట్టుకొని, అదంతా మరి తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి మీద వ్యవహారం అయితే అందులో ఇంతవరకు ఏం తేలింది లేదు. అందులో ఉన్న కల్ప్రిట్స్ని ఎవరిని పట్టుకున్నది ఏమీ లేదు. ఇంకా ఆన్ గోయింగ్ ప్రాసెస్లోనే ఉంది. ఆ ప్రాసెస్ని త్వరగా జరగటానికి, న్యాయంగా జరగటానికి చర్యలు తీసుకోవాల్సినంత పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ దాని నడుపుతూ వీళ్ళు ప్రజల్లో మాత్రం ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము తప్ప ఇది పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం కావచ్చు బహుశా. అలాగనే నిన్న కాకినాడ పోర్టులో కూడా షిప్ ఎక్కుతానంటే ఎక్కనీయట్లేదు, అధికారులు ఇంకా వాళ్ళకే సహకరిస్తూ ఉన్నారు. ఈ అధికారులు మొత్తాన్ని నేను తాట తీస్తాను ఏదో ఒకటి, అదంతా చూస్తే వాళ్ళకి ప్రత్యర్థి అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద టార్గెట్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ టార్గెట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినంత మాత్రాన ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు జరిపే చాటుమాటు వ్యవహారాలు కానీ, దొంగ వ్యవహారాలు ఉంటే కానీ పట్టుకోవాలి. కానీ రేషన్ బియ్యం చివరి మజిలీ షిప్ అయితే మరి మొట్టమొదటి మజిలీ ఎక్కడ, దాని ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? గవర్నమెంట్ దగ్గర నుంచి రేషన్ షాపులకి సప్లై చేసిన ఆ బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రేషన్ షాపులు ఎవరి ఆధీనంలో ఉంటాయి అందరికీ తెలిసిందే. ఇందులో పెద్ద సీక్రెటే కూడా ఏం లేదు. అధికారంలోకి ఎవరన్నా రాగానే గతంలో ఉన్న వాళ్ళని తీసేసి మనోళ్ళయ్యా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా 4 రాళ్ళు సంపాదించుకోవద్దా అంటే 4 రాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? ఇలా బియ్యం ఎగుమతి చేసి కందిపప్పు అమ్ముకొని, నూనె ఇవ్వకుండా పంచదారని బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని, ఒక రేషన్ బియ్యమే కాదండి, ఈ రేషన్ షాపులోకి వచ్చే పంచదార సైతం కూడా బ్లాక్ మార్కెట్గా వెళ్ళేది. మరి అదెప్పుడు దాని దగ్గరికి ఎప్పుడు వస్తారు? కేవలం ఇప్పుడైతే పీడిఎస్ రైస్ మీద ఒక పెద్ద ఈ డ్రామా క్రియేట్ చేసి ఇక్కడ దాకా నడుపుకొచ్చారు. పోనీ ఆ బియ్యం సంగతే తీసుకుంటే కనుక మొట్టమొదట ఈ రేషన్ షాప్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఈ రేషన్ షాపులో ఈ బియ్యం మొత్తం అసలు దొంగలు ఎవరు అని అంటే మొత్తం వాళ్ళు అని అంటే ఏదో పవన్ కళ్యాణో లేకపోతే జన సైనికులు అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు. కాకపోతే రాజకీయ నాయకులు ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు. ఎందుకంటే ఈ రేషన్ షాపులన్నింటినీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇప్పించుకుంటారు కాబట్టి, వాళ్ళ కనుసన్నల్లోనే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామంలోనూ ప్రతి పార్టీకి ఆ నాయకులు ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అక్కడ పెత్తనం జలాయించేది. అనధికారికంగా వాళ్ళే పెత్తనం జలాయిస్తారు. వాళ్ళందరూ ఈ రేషన్ షాపులు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవటము, వాళ్ళకి అనుయాయులకు ఇచ్చుకోవటము ఇలాంటివి జరుగుతాయి. అక్కడి నుంచి మొదలైన ఈ రేషన్ బియ్యం ఆటోలకెక్కి మిల్లర్ల దగ్గరికి చేరుద్ది. ఈ రేషన్ షాపులో వీళ్ళు సరిగా ఇస్తున్నారా ఇవ్వటం లేదా అని చెక్ చేయడానికి ఈ విజిలెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుంది మళ్ళీ మనకి. దాంట్లో కూడా ఈ ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే ఈ రేషన్ షాపులు లేచిపోయే అవకాశం ఉంది. కానీ మళ్ళీ వీళ్ళది లేపటానికి ఎవరు రారు. అసలు యాక్చువల్గా ఈ పంచవలసిన ఈ బియ్యం మొత్తాన్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రేటు పెట్టి కొనుక్కునేదే రేషన్ షాప్ డీలర్లు. ఫస్ట్ పర్చేస్ అక్కడ జరుగుతుంది. కాదు కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే అని వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటే అప్పుడు వీళ్ళ దగ్గరకు రాదు.
ఆ ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసుకుంటానికి ఈ కలెక్టర్స్ కూడా ఈ బియ్యం కలెక్ట్ చేసే వీళ్ళకి కూడా తలకు మించిన భారం అవి కూర్చుంటుంది. కానీ రేషన్ షాప్ దగ్గర నుంచి ఒక్కసారిగా ఒక లాట్లో ఎత్తేస్తారు. అవన్నీ ఆటోల్లో చేరి మరి మిల్లర్ల దగ్గరికి చేరటం కానీ, లేకపోతే ఎవడైనా గోడౌన్ పెడితే ఆ గోడౌన్ దాకా చేరుతుంది. మరి ఈ ఆటోల్లో వెళ్తున్న ఈ బియ్యాన్ని పట్టుకోవాల్సిన వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉంది. దాన్ని కూడా ఎవరు పట్టించుకోరు. ఇక దాంట్లో ఉండే ఆమ్యామ్యాలు కావచ్చు, అండర్స్టాండింగ్లు కావచ్చు. మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 175కి 175లోనూ ఈ వ్యవహారం మొత్తం నడుస్తుంది. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్లో మాత్రమే నడుస్తుంటుంది. కాదని ఎవరన్నా అనగలరా? ఈ రేషన్ బియ్యం చేసే వాళ్ళందరూ ఇదిగో నెలకింత అని తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేకి ఇచ్చొస్తారు. కాబట్టి ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఎవరన్నా వెళ్ళి పట్టుకున్నా కూడా ఆయన ముందు వస్తాడు. ఎలా పట్టుకుంటావా నువ్వు, వదిలే అని. అది అక్కడ వదిలించుకొని వెళ్ళిపోతారు. మిల్లర్ల దగ్గర చేరుతుంది. మిల్లర్ల దగ్గర ఎంతెంత స్టాకులో బియ్యం ఉండటం, అది ఏ రకమైన బియ్యం అయ్యింది అనేది మళ్ళీ చెక్ చేయడానికి మళ్ళీ ఇంకొక విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు పని చేయరు. ఆ మిల్లర్ల మీద ఎవరి మీద వాళ్ళని పట్టుకోవటం కుదరదు. నాదెళ్ల మనోహర్ మొన్న వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా, అంటే 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి హెడ్ క్వార్టర్లోనూ ఇలాంటి వ్యవహారం నడుస్తుంటే ఆయన చూసింది, పట్టుకున్నది, ఆపింది 4-5కు మించి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అవే ఉన్నాయి. కానీ 175 నియోజకవర్గాల్లో జరుగుతుందండి ఈ వ్యవహారం మొత్తం. వీళ్ళందరిది చూసి చూడనట్టుగా వదిలే. ఈవెన్ నాదెళ్ల మనోహరు సొంత నియోజకవర్గం అయిన తెనాలిలో కూడా ఈ రేషన్ బియ్యం అమ్మబడుతుంది. అది ఇంకొక వ్యక్తి ద్వారా జరుగుతుంది. ఇదంతా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. మరి అక్కడ ఎమ్మెల్యేగా, అక్కడ మినిస్టర్గా ఈయనకి ఎంత అందుతుంది? దీన్ని వెనక ఎవరున్నారు? అది కూడా చూసుకోవాలి. అంటే వేరే వాళ్ళకి డబ్బులన్నీ అప్పచెప్పేసి ఈయన మంత్రి పదవి మాత్రం చూసుకుంటున్నాడు అని అంటే నోట్లో వేలు పెట్టుకొని మనం అందరం నోరు తెరుచుకొని విన్నట్టే లెక్క. ఈయనకి చేరాల్సింది కూడా చేరతా ఉంటుంది కదా. ఎందుకంటే అందరికీ చేరుతుంటే ఈయనకి చేరనివ్వరా? అలాగనే అక్కడి నుంచి మిల్లర్ల దగ్గర నుంచి లారీలకు ఎక్కి మరి పోర్టు దాకా వెళ్తూ ఉంది. ఆ లారీలన్నింటినీ చెక్ చేయడానికి మళ్ళీ మన దగ్గర వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు. చిట్ట చివరి మజిలీగా షిప్ ఎక్కుతున్న ఈ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ అక్కడక్కడ చూసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా చేస్తే మరి అసలు చేయాల్సిన పని ఎక్కడ చేయాలి? రేషన్ షాపుల దగ్గర మొదలు పెట్టాలి. అందులో జన సైనికులకు వచ్చిన రేషన్ షాపులు ఉన్నాయి, టీడీపీ వాళ్ళకు వచ్చిన రేషన్ షాపులు ఉన్నాయి, బీజేపీ వాళ్ళకు వచ్చిన రేషన్ షాపులు కూడా ఉన్నాయి. ఈ రేషన్ షాపులు మొత్తంలో నుంచే బియ్యం మొట్టమొదటిగా బయటకు వస్తుంది. బ్లాక్ మార్కెట్ అక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? చిట్ట చివరి మజిలీ అయినా అక్కడే పట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా. మరి రేషన్ షాపుల దగ్గర నుంచి మొదలు పెట్టవచ్చు. అందరినీ ఉక్కుపాదం వేసి అనిచేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టే వాళ్ళందరినీ ఏరికోరి తీసుకొచ్చి జైల్లో వేసినట్టు రేషన్ డీలర్ను కూడా వేయండి. ఎందుకు ఆగదో చూద్దాం. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే ఒక పెద్ద హైడ్రామా క్రియేట్ చేయడం, దాని మీద పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడని చూపించుకోవటం తప్ప ఇందులో చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఏమన్నా కనిపిస్తుందా? చిత్తశుద్ధి ఉంటే చెయ్యాల్సింది మొట్టమొదట మొదలు పెట్టాల్సింది రేషన్ షాపుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి. అది వదిలేసి చివరిలో నేను షిప్ ఎక్కుతాను, నన్ను ఎక్కనివ్వట్లేదు అని అంటే దీన్ని ఏమంటారు? డ్రామా అనక ఇదే ఈరోజు కుండబద్దలు.